వైద్యో నారాయణో హరి. వైద్యుడు దేవుడితో సమానం అని భావించి మన దేశంలో కరోనా లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ వారియర్గా నిలబడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వైద్య రంగంలో ఉన్నవాళ్ళు పై దేశంలో పలు చోట్ల జరుగుతున్న అమానుషమైన ఘటనలు ఈ సమాజాన్ని కలచివేస్తున్నాయి. సేఫ్గా ఉండగలరు. దీని గురించి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుని లాని అతి త్వరగా అమల్లోకి జరిపించాలి. ప్రొటెక్షన్ యాక్ట్ని తొందరగా తీసుకురావాలి. ఇంకా ఇలాంటివి ఎన్ని జరగాలి ఈ భారతదేశంలో. దిస్ ఇస్ రియలీ 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 వెరీ సాడ్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడిసిన్ అండ్ వీ హైలీ కండెమ్ ఇట్. సేఫ్టీ లేకుండా ఏ విధంగా డ్యూటీ చేయాలి డాక్టర్స్? వెరీ సాడ్. చెప్పండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ యోగు, రామదేవర హాస్పిటల్ CEO అండి. అంటే అందరూ మనం ఈ డాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాము. కంపల్సరీగా ఈ బ్రూటల్ హత్యను అందరూ కూడా ఖండించాలి. డాక్టర్ సేఫ్టీ అనేది కావాలి, డాక్టర్ జస్టిస్ అనేది కావాలి. కానీ వెలుగులోకి రాని ఇంకో విషయం కూడా ఉందన్నమాట. ఒక నర్స్ డ్యూటీలో ఉండగా ఉత్తరాఖండ్లో ఒక నర్స్, ఇది జరిగిన 2వ రోజుని ఉత్తరాఖండ్లో ఒక నర్సుని అయితే కనుక ఇలాగే రేప్ అండ్ మర్డర్ చేసి తర్వాత ఆ తలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తల మన ఆగస్టు 15వ రోజున దొరికింది. ఇలాంటి అంటే డాక్టర్స్లో అంటే హాస్పిటల్లో పనిచేస్తారు ఏ డాక్టర్ కూడా సేఫ్టీ లేకపోతే డాక్టర్స్ ఏ నమ్మకంతో పనిచేస్తారు. నైట్ డ్యూటీస్ అనేవి సమాజానికి సేవ చేయడంలో వైద్యో నారాయణ హరి అని చెప్తుంటారు. కోవిడ్ మహమ్మారి టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి డాక్టర్స్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. అలాంటి డాక్టర్స్కి మనుగడకి రక్షణ లేకపోతే కనుక ఈ సమాజానికి ఎలా ప్రాణరక్షణ అనేది వస్తుంది? దీనికోసం మేము కంపల్సరీగా రామదేవర హాస్పిటల్ తరఫు నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మా ఓపీ సేవలు అన్ని సేవలు బంద్ చేసి మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ అలా జరిగిన వైద్యురాల మీద అవమానీయమైన సంఘటనకు నిరసనగా IMAకి మద్దతుగా ర్యాలీ చేశాము. ఇలాంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ బిల్ తీసుకుంటుంది. చాలా రోజులుగా ఉండింది వైలెన్స్ అందుకే ఇలాంటి సంఘటనలు మరీ వస్తూ ఉన్నాయి. ఇది జరగకుండా ఒక స్ట్రాంగ్ బిల్ పార్లమెంట్ తరఫున తీసుకురావాలని We want justice.